ఆ ప్రాంతంలో విద్యార్థులే ఉపాధ్యాయులు. పై తరగతి విద్యార్థులు చెప్పినవే పాఠాలు. బడిగంట కొట్టేది వాళ్లే, హాజరు వేసుకునేది వాళ్లే. బడి సమయం ముగియగానే ఇంటికి వెళ్లాలని తెలుసుకునేది వాళ్లే. పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలే పాఠాలు ఎందుకు చెబుతున్నారు? ఇంతకీ అక్కడ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? పార్వతీపురం మన్యం జిల్లా చెప్పుకోవడానికే ఇది జిల్లా. కానీ ఇక్కడ చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా గాడిన పడలేదు. దానికి పెద్ద ఉదాహరణే ఇక్కడి పాఠశాలలు. మన్యంలోని చాలా విద్యా సంస్థల్లో చదువులు చెట్టెక్కే అనటానికి ఆధారాలు ఇక్కడ కోకొల్లలుగా కనిపిస్తాయి. జిల్లా కేంద్రం విడిచిపెట్టి ఊరు చివరికి విసిరేసినట్టు కనిపించే గిరిశిఖర గ్రామాల్లోకి వెళితే అయ్యయ్యో, ఆదివాసీ పిల్లల విద్య పట్ల ఇంత నిర్లక్ష్యం కొనసాగుతుందా అని ఎవరైనా ముక్కును వేలేసుకుంటారు. ఇదిగో ఇక్కడ చూడండి, పశువుల పాకలా కనిపిస్తున్న ఈ షెడ్డే ఇక్కడి స్కూలు. టీచర్ ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళతారో ఇక్కడ విద్యార్థులకే కాదు, ఆ టీచర్ కూడా తెలీదు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడంతా మా ఇష్టం అన్న నినాదమే గట్టిగా వినిపిస్తుంది. ఈ మితిమీరిన నిర్లక్ష్యం దుస్థితి ఒక్క గుమ్మలక్ష్మీపురం మండలానికే పరిమితం కాదు. కురుపాం, కొమరాడ, జియమ్మ వలస, సాలూరు ఇలా కొండపైన ఉన్న అనేక గ్రామాల్లో ఇదే దౌర్భాగ్యమైన దీనస్థితి కనిపిస్తుంది. మన్యం కొండలపైన, కొండల సమీపాన పనిచేసే వారికి మిగిలిన ఉపాధ్యాయుల కన్నా అదనపు రాయితీలను ప్రభుత్వం అందిస్తుంది. అయినా కూడా ఇక్కడ అనేక గ్రామాల్లో నెలకొకసారి 2 సార్లు కూడా ఉపాధ్యాయులు రాని ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జీతాలు తీసుకోవటం మీద ఉన్న శ్రద్ధ, పనిచేయాలనే నిబంధన 1% ఉన్నా విద్యార్థుల జీవితాలు బాగుపడమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తాము ఉంటే ఇంటి నుంచి పనిచేసే చోటికి చేరుకోవటం కష్టమవుతుందని కొందరు ఉపాధ్యాయులు, మరికొందరు ఉపాధ్యాయులు డెప్యుటేషన్ పేరుతో విద్యార్థుల చదువులు గాలి కొదిలేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో విద్యాబుద్ధులు చెప్పవలసిన వారు వారానికో 10 రోజులకో ఓసారి వచ్చి ఏం చేస్తారో తమకే తెలియదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. తమకు 4 అక్షరాలు చెప్పే ఉపాధ్యాయుడు కావాలని ఈ చిన్నారులు కోరుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. మాకు మంచి టీచర్ రావాలని కోరుకుంటున్నాం. మాకు మంచి టీచర్ రావాలని కోరుకుంటున్నాం. సార్ స్కూల్కి వస్తారనుకుని పిల్లలకి క్లాస్ సెట్ చెప్పారు సార్. క్లాస్ సెట్ చెప్పకుండా అక్కడికి వచ్చి మీదకి వెళ్ళడం కిందికి వెళ్ళడం వచ్చి ఒక గడి ఉండి వెళ్ళిపోతారండి. పిల్లలకి ఇప్పుడు వాళ్ళకు అడిగినా వాళ్ళ ఒక అక్షరం ముక్కు కూడా రాదండి. మొన్న వచ్చి తాగేసి పడుకుని పోయి ఫోటో వీడియో తీసాము. నా వీడియో కూడా డిఎం మేడంకి అందరూ చూపిస్తే వాళ్ళు చూసుకుంటామన్నారు కానీ చూసుకోలేదు. వేరే మాస్టర్ వేస్తారండి ఒక 1 రోజులకి. అయినా మాస్టర్ వల్ల మేస్టర్ కూడా రాలేదు, ఆ మాస్టర్ మళ్ళీ వస్తున్నారండి. పిల్లలు ఇక్కడ నుంచి బీరుపాడు వెళ్ళాలంటే బీరుపాడు రమ్మంటున్నారు, బీరుపాడు వెళ్ళాలంటే కొంతమంది పిల్లలు వెళ్తున్నారు, కొంతమంది పిల్లలు వెళ్ళటం లేదు. కావున మా టీచర్కి, మా రెగ్యులర్గా మా పిఓ గారు, మా డిటి గారు మాకు స్పందించి సహకరించి మా గ్రామంలో మరి రెగ్యులర్గా వేస్తారనేసి మేము కోరుకుంటున్నాము. మీరు రెగ్యులర్గా వేస్తారంటే ఒకటి బిల్డింగ్ కూడా లేదు సార్. మా గ్రామంలో బిల్డింగ్ లేకపోవడం వల్ల ఒక గడప మీద చదువు చెప్పడం అవుతుంది. పిల్లలు కూడా సరిగా గడప కడ కాబట్టి ఊర్లోనే కాబట్టి పిల్లలు ఇటు అటు తిరగడం అవుతుంది. కావున మీరు స్కూల్ బిల్డింగ్ ఒకటి సహకరిస్తే మాకు మా పిల్లలకి ఎంతో మంచిగా భవిష్యత్తు బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నాం సార్. చిన్న చిన్న షెడ్లలో నడిచే ఈ పాఠశాలలకు సైతం ఉపాధ్యాయులు విధులకు పంగనామాలు పెట్టడంతో సీనియర్ విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారుతున్నారు. తమకు తెలిసిన 4 అక్షరం ముక్కలు బోర్డు మీద రాసి తమ తోటి విద్యార్థులకు చెబుతున్న తీరు చూస్తే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జిల్లాలోనే విద్యా వ్యవస్థ ఇంత దుస్థితికి దిగజారిందా అనిపిస్తుంది. ఇంచుమించుగా పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని గిరిశిఖర ప్రాంతాల్లోని పాఠశాలల దుస్థితిపై విద్యాశాఖ, ఐటీడీఏ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఈ గిరిజన విద్యార్థులకు 4 అక్షరాలు నేర్పి ఉపాధ్యాయులను పంపిస్తారని ఆ ప్రాంత ప్రజలు, విద్యార్థులు ఆశిస్తున్నారు.